ఇటలీ నుండి ఓ దంపతులు భారత పర్యటనకు వచ్చారు. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, ప్రాజెక్టులు వీరు సందర్శించాలన్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చేరుకున్నారు. మర్రిపాడులో విశ్రాంతి కోసం వారు పలువురిని ఆశ్రయించారు. అయితే వారికి ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోవడంతో మర్రిపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రామకృష్ణ వారిని గమనించి మర్రిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డికి సమాచారం అందించారు. స్పందించిన ఎస్ఐ విశ్వనాథరెడ్డి ఇటలీ నుండి వచ్చిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి వారు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న ప్రముఖ ఆలయాలు, ప్రాజెక్టుల వివరాలను ఎస్ఐ వారికి వివరించి భారతదేశ సంస్కృతి గురించి వారికి వివరించి శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఎస్ఐ విశ్వనాథరెడ్డి వారికి బహుమతిగా అందజేశారు. ఎస్ఐ విశ్వనాథరెడ్డి వారికి అందించిన గౌరవ మర్యాదలను స్వీకరించి వారు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన వారికి గౌరవ మర్యాదలతో భోజనాలు అందించి వారి పర్యటన వివరాలను ఎస్ఐ లొకేషన్ పరంగా వివరించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రంగనాథస్వామి ఆలయం, బారాషాహీ దర్గా తదితర ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారని తెలిపారు. ఇటలీ నుండి భారత పర్యటనకు వచ్చిన ఈ దంపతులు భారతదేశ సంస్కృతి మెచ్చి అనిత అని పేరు పెట్టుకోవడం జరిగిందని వారన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి స్వగ్రామం వారిది ఒకే ఊరని వారన్నారు. అందరికీ నమస్కారం అండి. విశ్వనాథరెడ్డి ఈరోజు ఇటలీ నుంచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టూరిస్టులు ఇటు బాంబే నుంచి వాళ్ళు చూసుకుంటూ అన్ని ప్లేస్లు విజిట్ చేసుకుంటూ వాళ్ళ కారులో వస్తూ ఉంటే ఇక్కడ మర్రిపాడు పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు రెస్ట్ కోసం ఆగారు. అయితే వాళ్ళ రెస్ట్ తీసుకున్న పరిధిలో ఇక్కడ ఎక్కడ కూర్చోడానికి లేకపోతే నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించి కాఫీ, బిస్కెట్స్ ఇచ్చి కొంచెం అతిథి మర్యాద చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకు ఈ అవకాశం కలిగించినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.